ఏఐ తెలుగు ఛానల్‌కి స్వాగతం అండి. నేను మీ కృష్ణ చైతన్య మండేలా. ఈరోజు మన టాపిక్ అయితే సూపర్ డూపర్ ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. చాట్ జీపీటీ మరియు జెమినీ ఏఐ ఏది బెస్ట్? తాజాగా ఒక ప్రొఫెసర్ గారు ఒక ఇన్ డెప్త్ పేపర్ అనేది క్రియేట్ చేశారనమాట. చాట్ జీపీటీని అలానే జెమినీ ఏఐ రెండిటిని కంపేర్ చేస్తా. సో వాళ్ళ పేపర్ నుంచి కొన్ని ఆసక్తికరమైన విషయాలనేవి బయటపడ్డాయి. అంటే ఇది ఒక రీసెర్చ్ పేపర్ అనమాట. ఆయన పేరు వచ్చి గ్రహం న్యూబిగ్. ఈయన సిఎంయు యూనివర్సిటీలో అసోసియేట్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నారు. న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ మెషిన్ లెర్నింగ్ విభాగంలో. వీళ్ళ టీం అంతా కలిపి ఒక పేపర్ అనేది రిలీజ్ చేశారు. వీళ్ళ అధ్యయనం ఏమని చెప్తుందంటే కంపేర్డ్ విత్ మనకి జెమినీ ఏఐ అంటే జెమినీ ప్రో వర్షన్ అనేది బార్డ్ గూగుల్ వాళ్ళ దాంట్లో ఫ్రీగా ఇస్తున్నారు. జెమినీ ప్రో కన్నా మనకి చాట్ జీపీటీ 3.5 వర్షన్ ఏదైతే ఫ్రీ వర్షన్ మనం యూజ్ చేస్తున్నాం ఇది బాగా బెస్ట్గా పనిచేస్తుందని చెప్పి వీళ్ళ పేపర్ ప్రూవ్ చేస్తున్నారు. సో ఆ పేపర్ గురించి మనం పూర్తిగా ఈ వీడియోలో మీకు కంపేర్ చేసి చూపిస్తాను. మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్స్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉండి ఏ కోర్స్ చేయాలో తెలియక చాలా మంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. వారి కోసమే మనం ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీతో టైఅప్ అయ్యి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఒక పెయిడ్ కోర్స్ ని స్టార్ట్ చేయబోతున్నాము. ఇది పూర్తిగా ఆన్లైన్ లో ఉంటుంది. ఈ కోర్సు మీరు పూర్తి చేసిన తర్వాత మీకు సర్టిఫికేట్తో పాటుగా ఇంటర్న్షిప్ కూడా ఆఫర్ చేస్తాం. ఇంటర్న్షిప్లో భాగంగా మీరు ఒక ప్రాజెక్ట్ చేస్తారు. ఆ ప్రాజెక్ట్ చేస్తున్న టైంలో మీకు స్టైఫండ్ కూడా ఆఫర్ చేస్తాము. అంటే కోర్సు పూర్తయిపోయిన తర్వాత మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ మీద ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కూడా పొందుతారు. ఎవరైతే మీరు సీరియస్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్స్ చేద్దాం అనుకుంటున్నారో డిస్క్రిప్షన్లో ఒక ఫామ్ లింక్ ఇస్తాము. ఆ ఫామ్ లింక్ని ఫిల్ చేసి మీరు కోర్స్కి అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ వీళ్ళు ఏం చేశారంటే కొన్ని విభాగాల్లో నాలెడ్జ్ బేస్డ్, రీజనింగ్, మ్యాథమెటిక్స్, కోడ్ జెన్, ట్రాన్స్ఫర్మేషన్, వెబ్ ఇన్స్ట్రక్షన్ వీటన్నిటిలో కూడా చాట్ జీపీటీని మరియు జెమినీ ప్రోని కంపేర్ చేశారు. ఇలా కంపేర్ చేసినప్పుడు వీళ్ళకి ఏమేమి వచ్చినా చూద్దాం. ఫస్ట్ వచ్చి నాలెడ్జ్ బేస్ క్యూఏలో జెమినీ ప్రోకి 64% మార్కులు వస్తే జీపీటీ 3.5కి 67% వచ్చింది. అలానే ఎంఎంఎల్యూలో 60%, 70% వచ్చింది జీపీటీ 3కి. దీని గురించి పూర్తి అంటే ఈ ఎంఎంఎల్యూ అంటే ఏంటో మీకు మరి కాసేపట్లో క్లియర్గా అర్థమవుతుంది. టెక్నికల్ టర్మ్స్ గురించి ఏమీ వరీ అవ్వకండి. నెక్స్ట్ రీజనింగ్లో జెమినీ ప్రోకి 65% మార్కులు వస్తే జీపీటీ 3.5కి 71% వచ్చింది. మ్యాథమెటిక్స్లో కూడా జీపీటీ 3.5 ఎక్కువ పర్సంటేజ్, 69 వస్తే 74, 95 వస్తే 99. కోడ్ జనరేషన్లో కూడా జీపీటీ 3కే ఎక్కువ పర్సంటేజ్, 52 జెమినీ ప్రోకు ఉంటే జీపీటీకి ఏమో 65%, 38% ఉంటూ ఓడెక్స్లో 42%. మెషిన్ ట్రాన్స్లేషన్లో 29% జెమినీ ప్రోకు ఉంటే జీపీటీకి ఏమో 37%. వెబ్ ఏజెంట్స్లో 7.09 ఉంటే 8.75%. అంటే జెమినీ ప్రో కన్నా జీపీటీ 4 కూడా అవసరం లేదు. జీపీటీ 3.5 వర్షనే వీళ్ళు బెస్ట్ అని చెప్పి ప్రూవ్ చేస్తున్నారు. సో వాళ్ళు తీసుకున్న ఎగ్జాంపుల్స్ ఏంటో మీకు ఒక్కొక్కటి చూపిస్తాను. ఫస్ట్ వీళ్ళు ఏం చూసుకున్నారంటే జెమినీ ఏఐకి అలానే మనకి చాట్ జీపీటీలో కొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇస్తే జెమినీ ప్రో వర్షను ఎక్కువగా ఆ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో ఏబిసిడి ఆప్షన్స్లో ఎక్కువగా డి ఆప్షన్ సెలెక్ట్ చేస్తుందంట. అది ఒక ఎర్రర్ కింద వీళ్ళు గమనించారు. అదే జీపీటీ 3.5 వర్షన్ అనేది మంచి స్కోర్ అనేది వచ్చిందని చెప్తున్నారు. ఇంకొంచెం చూడండి. జెమినీ హ్యాడ్ ఆన్సర్డ్ ఆర్డర్ బయస్ ప్రిఫరింగ్ ద లాస్ట్ ఆప్షన్ ఆఫ్ డి టూ ఆఫెన్. జెమినీ అవాయిడెడ్ కాంట్రవర్సీ ఆన్సరింగ్ హ్యూమన్ సెక్షువాలిటీ క్వశ్చన్స్ ఓన్లీ 28% ఆఫ్ టైమ్. జెమినీ గాట్ లోవర్ గ్రేడ్స్ ఆన్ లాజిక్ అండ్ మ్యాథ్స్. వీళ్ళ ఫస్ట్ దాంట్లో వచ్చిన పర్సంటేజ్, దీనికి గ్రాఫ్లు కూడా వీళ్ళు ఇచ్చారు. సో హ్యూమన్ సెక్సువాలిటీలో మీకు ఇక్కడ జీపీటీ ప్రో, జెమినీ ప్రో అనేది బ్లూ కలర్లో కనిపిస్తుంది. ఇది జీపీటీ 3.5 అనేది లైట్ బ్లూ కలర్లో. సో హ్యూమన్ సెక్సువాలిటీలో మనకి జీపీటీ 3.5 ఎక్కువ పర్సంటేజ్ వచ్చింది. ఫార్మల్ లాజిక్లో ఎక్కువ వచ్చింది. ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్లో ఎక్కువ చూపించింది. ప్రొఫెషనల్ మెడిసిన్ అన్ని విభాగాల్లో కూడా ఎక్కువ పర్సంటేజ్ అనేది జీపీటీ 3.5లో యాక్యురసీ ఎక్కువ ఉన్నట్టుగా వీళ్ళ టీమ్ రీసెర్చ్ చేసిన పేపర్లో ఫస్ట్ విషయం. ఇక నెక్స్ట్ వీళ్ళు రీజనింగ్లో కూడా చూశారు. రీజనింగ్లో వీళ్ళు కంక్లూడ్ చేసిన విషయం ఏంటంటే జెమినీ స్ట్రగుల్డ్ ఆన్ లాంగర్ క్వశ్చన్స్. అంటే ఏమైనా పెద్ద క్వశ్చన్స్ అడిగారనుకోండి జెమినీ ప్రోలో, దానికి సరైన సమాధానాలు ఇవ్వట్లేదని చెప్తుంది. జెమినీ స్ట్రగుల్ విత్ షఫుల్డ్ ఆబ్జెక్ట్స్ టాస్క్ రిక్వైరింగ్ మల్టీ హాప్ స్టేట్ ట్రాకింగ్. జెమినీ ఎక్సెల్డ్ ఎట్ స్పోర్ట్స్ అండర్స్టాండింగ్ అండ్ టాస్క్ యూజింగ్ కాంప్లెక్స్ ట్యాగ్స్.
వచ్చి స్పోర్ట్స్ విషయంలో మాత్రం బాగా స్కోర్ చేసిందని చెప్తుంది. రీజనింగ్లో చూసుకున్నట్లయితే ఇది పైన వచ్చి ఏదైతే ఆరెంజ్ కలర్లో ఉంది ఇది GPT-4 వర్షన్, చాట్ GPT 4ది. లైట్ బ్లూ వచ్చి మనకి GPT 3.5 వర్షను, అలానే డార్క్ బ్లూ వచ్చి జెమినీ ప్రో. ఇందులో మనకి సరిగ్గా గమనిస్తే క్వశ్చన్ లెంత్ 30 క్యారెక్టర్స్ కన్నా తక్కువ ఉంటే, ఇది ఫస్ట్ విషయం. ఇక్కడ ఇది ఉంది కదా, ఈ మార్క్స్ చూడండి, 30 క్యారెక్టర్లు కన్నా తక్కువ ఉన్నప్పుడు జెమినీ ప్రో వర్షన్ ఎక్కువ స్కోర్ చేస్తుంది, 0.8% వరకు. అదే 50 క్యారెక్టర్ కన్నా తక్కువ ఉంటే దీని స్కోర్ పడిపోతుంది చూడండి. ఇది ఈ డార్క్ బ్లూని గమనించండి, తగ్గిపోయింది. అదే క్యారెక్టర్స్ 70 కన్నా తక్కువ ఉంటే మరింత తగ్గింది స్కోరు. 70 కన్నా మరీ ఇంకా ఎక్కువ క్యారెక్టర్స్ ఉన్న క్వశ్చన్ అడిగితే మరింత తక్కువ స్కోర్ చేసింది. అదే కంపేర్ టు చాట్ GPT 3.5 వర్షను, ఇది లైట్ బ్లూ కలర్లో, దీని జెమినీ ప్రో వర్షన్ కన్నా కొంచెం బెటర్గా పర్ఫామ్ చేస్తుంది అనమాట. సో ఎక్కువగా క్వశ్చన్స్ అనేవి మరింత ఎలాబరేటివ్గా అడిగితే జెమినీ ప్రో అనేది యాక్యురేట్గా సమాధానాలు చెప్పట్లేదని వీళ్ళు రెండో విషయం చెప్తుంది. ఇక నెక్స్ట్ వీళ్ళు కంపేర్ చేసింది ఏంటంటే మ్యాథమెటిక్స్లో వీళ్ళు కంపేర్ చేశారు. మ్యాథమెటిక్స్లో ఏం చెప్తున్నారంటే జెమినీ అండ్ GPT 3.5 స్ట్రగుల్ విత్ లాంగర్ క్వశ్చన్ అక్రాస్ ఆల్ టాస్క్. జెమినీ డిగ్రేడ్స్ ఫర్ ప్రాబ్లమ్స్ విత్ మల్టిపుల్ డిజిట్స్. మల్టిపుల్గా అంటే రెండు అక్షరాలు లేకపోతే 3 సంఖ్యలు 4 సంఖ్యలు ఇలా ఎక్కువ ఇస్తూ ప్రాబ్లమ్స్ పెరిగే కొద్దీ జెమినీ ప్రో వర్షన్ స్ట్రగుల్ వచ్చిందని చెప్పారు. జెమినీ ఈజ్ సుపీరియర్ టు GPT 3.5 ఇన్ మోస్ట్ కాంప్లెక్స్ ఎగ్జాంపుల్స్, వెరస్ CO2 లెంత్ ఈజ్ ఓవర్ 100. దీనికి క్లియర్గా వీళ్ళు ఒక లింక్ కూడా ఇచ్చారనమాట. ఇది మీకు చిన్నగా కాకుండా మరింత క్లియర్గా వాళ్ళు క్లియర్గా చార్ట్స్లో ఇచ్చారు. ఇది మనకి జెమినీ ప్రో GPT 3.5 యాక్యురసీలో మళ్ళీ GPT 3.5కే ఎక్కువ మార్క్స్ వచ్చినాయి మ్యాథమెటిక్స్లో. లేబుల్ లెంత్లో సో వీళ్ళు డిఫరెంట్ కేటగిరీస్ కింద లేబుల్ లెంత్, ఇచ్చిన క్వశ్చన్కి రెస్పాన్స్ లెంత్, క్వశ్చన్ లెంత్ ప్రకారంగా యాక్యురసీ ఎలా ఉంది, ఆన్సర్ డిజిట్ అంటే మీకు ఆన్సర్ ఇచ్చేటప్పుడు ఆ డిజిట్స్లో దాంట్లో ఎంత యాక్యురేట్గా ఉంది, ఆన్సర్ డిజిట్లో కూడా మనకి GPT 3.5 ఎక్కువ మార్క్స్ వచ్చింది. గుర్తుపెట్టుకున్నారు కదా, లైట్ బ్లూ అనేది GPT 3.5, డార్క్ బ్లూ కలర్లో ఉంది జెమినీ ప్రో. ఇక్కడ కూడా మనకి 3.5 మంచి స్కోర్ చేసింది, రెస్పాన్స్ లెంత్లో కూడా మంచి స్కోర్ చేసింది, లేబుల్ లెంత్లో జెమినీ ప్రో మంచి స్కోర్ చేసింది. ఇది మ్యాథ్స్లో వీళ్ళు ఇచ్చిన కంపారిజన్ అనమాట. నెక్స్ట్ మరొక విభాగం కోడ్ జనరేషన్లో చూద్దాం. కోడ్ జనరేషన్లో జెమినీ వాజ్ వర్స్ ఎట్ లాంగ్ జనరేషన్ వెన్ గోల్డ్ సొల్యూషన్ లెంత్ ఈజ్ ఓవర్ 100. జెమినీ అండర్ పర్ఫార్మ్స్ ఆన్ మోస్ట్ లైబ్రరీ యూజ్డ్ కేసెస్ బట్ వాజ్ గుడ్ ఎట్ మ్యాట్ పైలట్ lib. Gemini is sometimes has issues understanding complex intents. కోడ్ జనరేషన్లో చూస్తే మళ్ళీ జెమినీ ప్రో వర్షన్ చాలా తక్కువ స్కోర్ చేస్తుంది, ఈ డార్క్ బ్లూ కలర్ చూడండి. నెక్స్ట్ మనకి మళ్ళీ దీనికన్నా జెమినీ చాట్ GPT 3.5 వర్షనే మంచి స్కోర్ ఇస్తుంది. మళ్ళీ డిఫరెంట్ మ్యాట్ పైలట్ ల్యాబ్, మాక్, పాండాస్, నంపై, డేటా టైమ్, ఆల్ ఇన్స్టెన్సెస్ ఇలా లైబ్రరీస్తో కంపేర్ చేస్తే లైబ్రరీస్ నుంచి కాల్ చేసినప్పుడు స్కోర్ చూసినట్లయితే మ్యాట్ పైలట్ లిబ్లో మాత్రం జెమినీ ప్రో బాగా వర్క్ అవుతున్నట్టు తెలిసింది. ఇందులో అసలు కనీసం GPT 3 ఏమాత్రం పోటీ ఇవ్వలేదు. మాక్లో చూసుకున్నట్లయితే మళ్ళీ చాట్ GPT బాగా చేస్తుంది. పాండాస్లో మళ్ళీ చాట్ GPT 3.5 బాగా వర్క్ అవుతుంది. మిగిలిన అన్ని విభాగాల్లో కూడా GPT 3.5 జెమినీ ప్రో కన్నా మెరుగ్గా ఉందని వీళ్ళ రిపోర్ట్లో ఉంది. ఇక నెక్స్ట్ లాంగ్వేజ్ విభాగంలో అంటే ఒక లాంగ్వేజ్ని ట్రాన్స్లేషన్ విభాగంలో చూస్తే జెమినీస్ అచీవ్స్ లో స్కోర్స్ ఇన్ 12 లాంగ్వేజెస్ బికాస్ ఇట్ ఫెయిల్స్ టు రెస్పాండ్ టు ఆల్, బట్ వెన్ ఇట్ రెస్పాండ్స్ జెమినీ ఈజ్ గుడ్ ఎట్ ట్రాన్స్లేషన్, ఇట్ అవుట్ పర్ఫార్మ్స్ GPT 4 అండ్ GPT 3.5. ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే 12 లాంగ్వేజెస్లో అయితే అసలు ఎటువంటి రెస్పాన్స్ లేదు, కానీ ఏ లాంగ్వేజెస్కి రెస్పాండ్ అయితే మాత్రం రెస్పాండ్ చేసిన ప్రతిదీ కూడా
జెమినీ ప్రో వర్షన్ GPT 3.5 కన్నా బాగా పనిచేస్తుందని చెప్తున్నారు. ఇది అరబ్, లాటిన్, దేవనాగరి, తమిళ్ ఇలా చాలా లాంగ్వేజెస్లో వీళ్ళు టెస్ట్ చేశారు. చాలా వాటిలో పోటీ వచ్చింది మనకి జెమినీ 3.5 సిమిలర్గానే వచ్చింది. కొన్ని చోట్ల మనకి జెమినీ ప్రోయే ఎక్కువ స్కోర్ చేసింది. ఇక నెక్స్ట్ వీళ్ళు కంపేర్ చేసింది వెబ్ ఎరీనా. జెమినీ అండర్ పర్ఫార్మ్స్ ఆన్ యావరేజ్ బట్ ఇట్ ఈస్ స్లైట్లీ బెటర్ దాన్ 3.5 టర్బో ఆన్ మల్టీ-సైట్ టాస్క్. జెమినీ స్టేట్స్ ఐ కెనాట్ పర్ఫార్మ్ దిస్ టాస్క్ 68.9% మోర్ ఆఫెన్ అండ్ మోర్ క్విక్లీ దాన్ 3.5 టర్బో. జెమినీస్ రెస్పాన్స్ లెన్స్ ఆర్ షార్టర్. నెక్స్ట్ వీళ్ళు వెబ్ ఎరీనాలో కూడా వీళ్ళు టెస్ట్ చేశారు. దానికి సంబంధించిన రిపోర్ట్ ఒకసారి చెక్ చేద్దాం. ఈ వెబ్సైట్ల మీద వీళ్ళు టెస్ట్ చేసినప్పుడు వీళ్ళకి ఇచ్చిన డేటా అనమాట ఇది. చాలా తక్కువ పర్సంటేజ్ ఇక్కడ ఇంచుమించుగా బాగానే మనకి జెమినీకిని అలానే చాట్ జీపీటీకి కూడా సిమిలర్గానే వచ్చింది. నెక్స్ట్ గిట్ ల్యాబ్లో వీళ్ళు టెస్ట్ చేసినప్పుడు చాట్ జీపీటీ 3.5కే బాగా మంచి స్కోర్ వచ్చింది. మ్యాప్స్లో వీళ్ళు టెస్ట్ చేసినప్పుడు మళ్ళీ జెమినీ AI బాగా వచ్చింది. రెడ్డిట్ వెబ్సైట్లో వీళ్ళు ఈ టూల్ని యూజ్ చేసినప్పుడు మళ్ళీ చాట్ జీపీటీ 3.5కే మంచి మార్కులు వచ్చినాయి. షాపింగ్ వెబ్సైట్స్లో టెస్ట్ చేసినప్పుడేమో చాట్ జీపీటీ 3.5కి మంచి స్కోర్ వచ్చింది. మల్టీ సైట్స్లో ఏమో ఇంచుమించుగా సిమిలర్ స్కోర్ వచ్చింది. దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ అనమాట ఇవన్నీ. వాళ్ళు ఏమేమి రీసెర్చ్ చేశారో అదంతా కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక చివరిగా వీళ్ళు కంపేర్ చేసింది ఏంటంటే లిమిటేషన్స్ గురించి చెప్పారు. దేర్ ఆర్ API బేస్డ్ మోడల్స్, దే మే చేంజ్ ఎట్ ఎనీ టైమ్, వీ ట్రైడ్ ఎ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ప్రాంప్ట్స్, అదర్ ప్రాంప్ట్స్ మే డిఫర్, వీ కెనాట్ ఫుల్లీ కంట్రోల్ ఫర్ టెస్ట్ సెట్ లీకేజ్, వీఆర్ ఆల్సో ఇంట్రెస్టెడ్ ఇన్ టెస్టింగ్ జెమినీ అల్ట్రా వెన్ ఇట్ కమ్స్ అవుట్. సో ఇది ఓవరాల్గా గ్రహం న్యూబర్గ్ అనే AI సంబంధించిన ఎక్స్పర్ట్ వాళ్ళ టీంతో రాసిన పేపర్తో ఫైనల్గా ఇచ్చిన కంక్లూజన్ అనమాట. మరొకసారి క్లియర్గా ఈ నాలెడ్జ్ బేస్ ఏమేమి ఉందో చెక్ చేద్దాం. ఇప్పుడు మీకు ఇందాక దానికి ఇప్పుడు అర్థమైంది కదా, MMLU నాలెడ్జ్ బేస్ QA ఇచ్చిన క్వశ్చన్స్ సంబంధించిన లెంత్ సంబంధించిన రిలేటెడ్ వస్తాయి ఇవన్నీ. ఇందులో జెమినీ ప్రోకేమో తక్కువ మార్క్స్లు వచ్చినాయి, జీపీటీ ఎక్కువ స్కోర్ చేసింది. రీజనింగ్లో ఏదైనా కొంచెం లాజికల్గా క్వశ్చన్స్ ఇచ్చిన దాంట్లో జెమినీ ప్రో తక్కువ స్కోర్ చేసింది, GPT 3.5 మంచి స్కోర్ వచ్చింది. మ్యాథ్స్లో ఏమైనా క్వశ్చన్స్ ఇవ్వడం, మల్టిపుల్ సంబంధించిన క్వశ్చన్స్ లాంటివి ఇచ్చినప్పుడు కూడా జెమినీ ప్రో కన్నా GPT 3.5 బాగా స్కోర్ చేసింది. కోడ్ జనరేషన్లో అంటే మనకి ఏదైనా లైబ్రరీస్, పాండాస్ ఇటువంటి లైబ్రరీస్ కాల్ చేసినప్పుడు చూసినా కూడా జెమినీ ప్రోతో పోల్చితే GPT 3.5 వెర్షన్ మంచి స్కోర్ ఇచ్చిందన్నారు. మెషిన్ ట్రాన్స్లేషన్ అంటే ఒక లాంగ్వేజ్ నుంచి వేరే లాంగ్వేజ్కి మనకి లాంగ్వేజ్ కన్వర్షన్ చేసినప్పుడు కూడా GPT 3.5 వచ్చింది. వెబ్ ఏజెంట్స్ అంటే కొన్ని వెబ్సైట్స్లో వీళ్ళు టెస్ట్ చేశారు. ఆ వెబ్సైట్స్లో ప్రాంప్ట్స్ ఇచ్చినప్పుడు జెమినీ ప్రో కన్నా GPT 3.5 వచ్చింది. వీళ్ళు ఏం చెప్తున్నారంటే మెయిన్ రిజల్ట్స్ ఆఫ్ అవర్ బెంచ్ మార్కింగ్, ద బెస్ట్ మోడల్ ఈజ్ లిస్టెడ్ ఇన్ బోల్డ్ అండ్ సెకండ్ బెస్ట్ మోడల్ ఈజ్ అండర్లైన్డ్. ఓవరాల్గా వీళ్ళు చెప్పిన రిపోర్ట్కి అలానే గూగుల్ రిలీజ్ చేసిన రిపోర్ట్కి చాలా తేడా ఉంది. మన ప్రీవియస్ వీడియోలో ఒకటి మెన్షన్ చేస్తాము. గూగుల్ వాళ్ళ చాట్ జీపీటీ కన్నా జెమినీ AI బాగా పెర్ఫామ్ చేసిందని చెప్పి ఒక రిపోర్ట్ రిలీజ్ చేసిందని. దానికి వాళ్ళు లేదు చాట్ జీపీటీనే మంచి స్కోర్ వచ్చిందని చెప్పి బ్లూంబర్గ్ రిపోర్ట్ ఇచ్చిందని చెప్పి వాళ్ళు మెన్షన్ చేశారని చెప్పాం. ఇప్పుడు ఎవరైతే గ్రహం న్యూబర్గ్ అనే వాళ్ళు ఏం చెప్తున్నారంటే చాట్ జీపీటీ 3.5 వర్షనే జెమినీ ప్రో కన్నా బాగా పర్ఫామ్ చేసింది. ప్రూఫ్లతో సహా వీళ్ళు ఒక పేపర్ అనేది రిలీజ్ చేశారు. రాబోయే రోజుల్లో మరింత క్లారిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కళ్ళు ఒక్కోలాగా రిపోర్ట్ ఇస్తున్నారు. అంటే వీళ్ళైతే రీసెర్చ్ చేసిన రిపోర్టే కాబట్టి మీకు లింక్ కూడా ఇస్తాను డిస్క్రిప్షన్లో, ఒకసారి మీరు కూడా చెక్ చేయండి. అప్పుడు మీకు మరింత క్లారిటీ వస్తుంది. ఏదేమైనప్పటికీ మన ఇనీషియల్ టాస్క్ చేసుకోవడానికి చిన్న వాటికి చాట్ జీపీటీ కానీ లేకపోతే జెమినీ ప్రో కానీ బాగానే వర్క్ అవుతున్నాయి. దీనికి సంబంధించిన వీడియోస్ ఆల్రెడీ మనం చేసాం. ఒకసారి మన ఛానల్లోని లింక్స్ అనేవి చూడండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.